ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు, ప్రముఖ సంఘ సంస్కర్త, నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమయ నుండి నేరస్తుల సంస్కరణకు సంబంధించి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ఎపిసోడ్లో మరిన్ని అంశాలు చూద్దాం. నవజీవన్ నగర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుండి వ్యతిరేకత ప్రారంభమైంది. దొంగలను మా మధ్య ఉంచుతారా? మేము ఇక్కడ సుఖంగా బ్రతకగలమా? ఇలా ఎన్నో రకాల విమర్శలు, బెదిరింపులు, చిన్న అధికారుల అలసత్వం. అందుచేత నవజీవన్ నగర్ ప్రారంభంలో ఉన్న ఉత్సాహం రాను రాను తరిగింది. కొందరు నేరస్తులు గ్రామస్తులకు హామీలిచ్చారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలుగజేయమని ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. ఈ తిరుగుళ్లలో అప్పుడప్పుడు పోలీసులు ఎదురవుతారు. ఏరా తిరుగుతున్నావు అంటారు. అది మరీ ఇబ్బంది వారికి. ఇన్ని అగచాట్లు పడుతూనే నవజీవన్ నగర్లో కొంతకాలం సిరిచాపల శిక్షణ జరిగింది. అలాగే అవి సాగినా బాగుండిపోను. ఈలోగా అబ్బాయిలలో ఒకరిద్దరు చాపల అల్లకం మానేసి మరొకటి చేశారని పత్రికలలో వార్త. ఈ కాలనీనన్నిటినీ తిరిగి చూచి రావడం మాకొక సమస్య అయింది. ఆర్థికంగా బాధపడవలసి వచ్చేది. రాను పోను ఖర్చులకు 1-2 సంవత్సరాలు మాత్రం ఒక సంస్థ ఆర్థిక సహాయం అందించింది. ఆ తరువాత 2 విషయాలు నవజీవన్ నగర్లో జరిగి ఉంటే నవజీవన నగర్ ఈనాడు పచ్చని తోటలా ఉండి రైతన్నలు ధాన్యంతో గుడిసెలు నింపేవారు. 1, ఎవరు దోషులో వారినే పట్టి మిగిలిన వారికి, నిర్దోషులకు ధైర్యం, సానుభూతి చూపి మీ శిక్షణ మీరు పూర్తి చేయండి, మేము మీకు సహకరిస్తామని పోలీసులు అని ఉంటే, 2వది ఈ తప్పు కూడా క్షమించాము, మరోసారి చేస్తే క్షమించం, మీ శిక్షణ పూర్తి చేయండి, మీ పొలాలు సాగు చేసుకోండి అని ఉంటే చాలా మార్పు వచ్చేది. కానీ అలా జరగలేదు. అది కేవలం నా ఆకాంక్షగానే మిగిలిపోయింది. కుండపింకులు చెల్లా చెదురయ్యాయి. జీవనం కోసం కొందరు అటు, మరికొందరు ఎటో వెళ్ళిపోయారు. వారి చిరునామాలు కూడా మాకు దొరకలేదు. వాడు అరెస్ట్, వీడు లాకప్, అతను పట్టుకోబడ్డాడు, ఇక్కడ దోపిడీ, అక్కడ దొంగతనం అనేవి వినపడుతూ వచ్చాయి. ఆ తరువాత జైళ్ళు, శిక్షలు అనుభవించాక కేజే మరో సంవత్సరం తాను నిలదొక్కుకోవడానికి అన్ని మార్గాలు వెతికాడు. తన తమ్ముణ్ణి, భార్యను స్థానిక పరిపాలన ఎన్నికల్లో రిజర్వ్ సీటుకు పోటీ చేయించాడు. భార్య నెగ్గింది. ఆమె మున్సిపల్ కౌన్సిలర్ అయ్యింది. కేజేలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు అంటారు పోలీసులు. వ్యవస్థను చీల్చి చెండాడేవాడు. పోలీసులను మేము సమర్థిస్తామని మమ్ము విమర్శించేవాడు. తనకు మొత్తం చట్టాలన్నీ అరచేతిలోనే ఉన్నాయనేవాడు. మన మాట దూరనిచ్చేవాడు కాదు. ఆ అతివాగుడు ఇప్పుడు కనపడదు. ఇప్పుడు మనం ఏదైనా చెబితే వింటాడు. తనకు తెలియనిది తెలియదంటాడు. తనకు, పిల్లలకు జరుగుబాటు ఉంది, కష్టపడుతున్నారు. భార్య చేత కట్ పీసెస్ వ్యాపారం పెట్టించాడు. ఇల్లు బాగు చేయించుకున్నాడు. ఆనాటి జిల్లా పోలీస్ అధికారుల సహకారంతో కావలి కాలనీలో పరిశ్రమలు, పిల్లలకు స్కూలు, హాస్టలు, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 50 రూపాయలు, 2-3 ఎకరాల పొలం, పోలీసు దొరల పర్యవేక్షణలో ఈ కాలనీలో రకరకాల కార్యక్రమాలు సాగాయి. రాను రాను కావలి కాలనీలో కుటుంబాలు 78కి పెరిగాయి. ఈ కుటుంబాల ఉపాధికై క్రైస్తవ మిషనరీలు కాలనీలో నేత చాప, కొబ్బరి పీచు పరిశ్రమలో కూడా ఎరుకుల వారికి శిక్షణ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. వారికి ఆ విద్యలో పూర్వజ్ఞానం కొంచెమైనా ఉండేది కాదు. వాటికి తగినంత అమ్మకము లభించేది కాదు. ఎరుకుల వారు స్వేచ్ఛాకాములు. పక్షుల్లా తిరగడం, దొరికితే తిండి, లేకుంటే ఏ చెట్టు కిందనో పడి నిద్రపోవడం, ఈ విధంగా అలవాటు పడిన జీవితాలు వాళ్ళవి. వారి శరీరం పనికి లొంగేది కాదు. ఒకే చోట స్థిరంగా ఉండడం వారికొక కఠిన శిక్షగా అనిపించేది. చాలామంది యువకులు
ఈ క్రమశిక్షణకు విసిగారిపోయి అడుక్కు తినడం, దొంగతనం చేసేవారు. ఇది నేర సంస్కృతిలో ఒక భాగం. పిల్లలకు పెట్టుబడిన స్కూలు మంచి అభివృద్ధిని సాధించింది. 3 సంవత్సరాల తర్వాత కాలనీ నిర్వాహకుడు వ్రాసిన మాటలు: మాతో పాటు మొదటి నుంచి ఈ కాలనీలో ఉన్న కుటుంబాల్లో చెప్పుకోదగిన మార్పు కనబడుతున్నది. రోజు పోలీస్ స్టేషన్లో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ప్రకారం హాజరు వేసేవారి సంఖ్య పెరుగుతున్నది, గైర్హాజరు తగ్గుతున్నది. కొత్తగా చేరేవారు ఏమీ ఇబ్బందులు తెచ్చిపెట్టడం లేదు అని సంతృప్తిని వెల్లడించారు. ఆనాటి జిల్లా కలెక్టర్ ఈ కాలనీ గురించి: అభివృద్ధి బాగుంది, ఇక్కడున్న వారి సంఖ్య 560. ప్రతి ఒక్కరూ జైలు నుంచి వచ్చిన వారే. నివాసానికి మట్టి గుడిసెలు శుభ్రంగా కట్టుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది, వీరిలో ఆత్మగౌరవం వృద్ధి చేయబడుతున్నది. సంపూర్ణ సంస్కరణ పిల్లల అభివృద్ధిలోనే ఉన్నది. పిల్లలను కుటుంబ వాతావరణం నుండి తీసి దూరంగా ఉంచడం అనేదానికి స్థానిక పెద్దలు ఒకరిద్దరు దోహదం చేశారు. మానవతాభావంతో భయంగా చాటుమాటుగా తిరిగేవారు ఇప్పుడు బహిరంగంగా తిరుగుతున్నారు. నేను నేరాలు చేయడం లేదుగా అనే ధీమా వారికి మానసిక స్థైర్యాన్ని ఇస్తోంది. ఈరోజు మనం నేరస్తుల సంస్కరణకు సంబంధించి కొన్ని అంశాలు చూసాం కదండి. నేరస్తుల్లో వచ్చిన మార్పు గురించి మరిన్ని అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.